ఎవరు మీది? మాదారం. మాదారం. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది పరిపాలన? పరిపాలన ఏమైంది, ఎండలు కొడుతున్నాయి, ఉమ్. కాలం పోయినాయి. ఉమ్. ఇంకా కాలం అంటే ఎండలకు ఉంది పరిస్థితి. ఉమ్. ఉమ్. సరే, మనకు నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళు అయినా వసూలు ఇస్తారా మరి నీళ్ళు? నీళ్ళు ఎట్లా, ఉమ్. నీళ్ళు లేవు. ఏమంటాను మరి? ఏమంటుండు, కాలం కావట్లేదు, ఉమ్. ఎండ ప్రాబ్లం ఉంది ఉమ్. అని చెప్తుండు ఉమ్. గవర్నమెంట్. ఆ. ఉమ్. ఊరియా బస్సులు ఎట్లా ఉన్నాయి మరి కష్టాలు? ఈరేక ఎట్లా ఏమైంది, మన ఆన్లైన్లో ఉమ్. బుక్ చేయాల్సి వస్తుంది ఉమ్. ఇప్పుడు ప్రభుత్వంలో. చేసుకుంటున్నావు మరి బుక్? అవి చేసే కాడ చేస్తూనే ఉన్నాం. అవి కూడా దొరికే కాడ దొరుకుతుంది, లేకపోతే దొరకట్లే. దొరకట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, పైసా పైసా కూడా పెట్టుకొని నేను మంచి పనులు అభివృద్ధి చేస్తా అంటే నా పైన ఈ బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర పనులు చేస్తున్నారు అని చెప్పేసి అంటాడు. ఏమైనా పథకాలు వచ్చినాయి మరి మీకు? అంత మంచి మాట చెప్తున్నారు కదా. ఏం పథకాలు రాలేదు ఇంతవరకు. ఇంతవరకు ఏం పథకాలు పెట్టిన పథకాల్లో ఏం రాలే. ఏమేమి చెప్పిండు మీకు ఎలక్షన్ ముందు? ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు, రైతులకి రుణమాఫీ అన్నాడు. కాలే నీకు రుణమాఫీ? కాలేదు. 2 లక్షల రూపాయలు చేస్తున్నాడు, చేయలేదు. మరి ఇది ఏదో కొత్తనాడు, ఇది బంధువులకి ఏదో ఎత్తున్నాడు, అవి లేవు. చాలా పెట్టుకొచ్చింది కానీ కాలే. నిజంగా కేసీఆర్ అప్పు చేసిండానే లేకుంటే మంచి పనులు చేసిండా? చేసి పనులు చేసిండండి, కొంత పనులు మంచిగా చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 4 లక్షల కోట్లు అప్పు చేస్తుండు. మంచి పనులు అభివృద్ధి చేస్తామని 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఏమైనా అభివృద్ధి పనులు అయినా మీ ఊర్లో కానీ మీకు ఏమైనా పథకాలు వచ్చినా? ఏం పథకాలు రాలేదండి ఇంతవరకు. పైసా వచ్చిందా మరి? ఇందిరమ్మ మా వాళ్ళకి వచ్చినాయి కానీ నాకు రాలేదు. మీకు ఇల్లు? మాకు ఇంతకుముందు ఉన్నది ఇల్లు కానీ ఇప్పుడు లేవు. ఓకే. ఈ ఫ్రీ కరెంటు, 500 గ్యాస్? 500 గ్యాసు లేదు, రావట్లేదు. ఫ్రీ కరెంట్ అయితే వస్తూనే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన బాగుండా లేకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా పరిపాలన. ఏ విషయంలో మంచిగా ఉండేటప్పుడు? ఏ విషయంలో అంటే కరెంటు కొరత లేకుండా ఇచ్చిండు రైతులకి, ఈరే కట్ల కొరత లేకుండా ఇచ్చిండు. ఆయన పనులు కొద్దిగా మంచిగా ఉన్నాయి. నీళ్ళు కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు ఈయన కూడా నీళ్ళు ఇవ్వమంటే నేను నీళ్ళు ఇవ్వను అని చెప్పేసి అంటుండు కదా రేవంత్ రెడ్డి. నీళ్ళు ఇవ్వమంటే ఎండల ప్రాబ్లం ఉంది, నీళ్ళు రావు, అలా లేవు అంటుండు. తెలంగాణ రాకముందు నీ అనుభవంలో తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి ఎట్లా ఉండనే? తెలంగాణ రాకముందు చాలా కష్టంగా ఉంది, తెలంగాణ వచ్చినాకనే కొద్దిగా మంచిగా ఉంది. ఓకే. కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి మీకు? కాళేశ్వరం రావట్లేదండి, రావట్లే. వస్తాయి అంటారు కానీ రావట్లే. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమైనా పనులు చేస్తున్నా? మంత్రి అయ్యిండు మంచిగానే, ఇల్లు శాఖ మంత్రి. ఇంతవరకు ఏం పనులు చేయలేక. ఏం పని చేయలేదు? ఇంతవరకు ఏం పనులు చేయలే. ఇంకా వస్తాడా అప్పుడప్పుడైనా? మొన్న వచ్చిండు, ఒక శంకుస్థాపన చేసిండు, రోడ్డుకి అభివృద్ధి చేస్తానని పోయిండు. ఇక మరి ఇంకా అది చేసేది ఎప్పుడో చెప్తాడు. మీ పాలెం నియోజకవర్గం దత్తా తీసుకొని మంచిగా చేస్తా అని చెప్పాడు. ఏది లేదు ఇంతవరకు. ఇంతవరకు ఏది లేదు, అంతవరకు వదిలిపెట్టి ఇంతవరకు ఏం చేయలేదు. మళ్ళీ వస్తా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి? ఇదమ్మో కష్టమేనండి రావటం. ఎందుకే? ఇదమ్మో కష్టంగానే ఉంది. ఈ రేఖ అట్లా కొరత అవుతుంది, కాలం చూస్తుంది. చాలా గవర్నమెంట్ చాలా దృష్టిలోకి వచ్చింది, రాడు. దేవుడు నా దిక్కే ఉన్నాడు, జనాలు మళ్ళీ నన్నే కోరుకుంటారు, ఇంకో 5 సంవత్సరాలు నేనే ఉంటా అనుకుంటా చెప్తాడు రేవంత్ రెడ్డి. చెబుతుండలే కానీ ఆయన చెప్పుకునే ఉగాల జనం ఊగించొద్దు. మంచి పనులు చేసిండు ఇప్పుడు కదా నీకు తెలిసిన వరకు? అయితే ఇప్పటి వరకు అయితే ఏం చేసినట్టుగా అనిపించలే. ఓకే. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? మళ్ళీ కేసీఆర్ వచ్చినా పరిపాలన మంచిగా ఉంటట్టుంది. నీళ్ళకైనా, ఈరే కట్లకైనా, రైతాంగానికైనా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళు కూడా మంచిగా చేస్తున్నా అని చెప్తారు కదా, 2 లక్షలు రుణమాఫీ చేసిన. చేయట్లేదు, చేస్తున్నా కానీ చేయలేదు ఇంతవరకు. ఎప్పటి వరకేనా? ఎప్పటి వరకే కానీ చేసింది ఏం లేదు. సన్నకారు రైతులకు ఒక 50,000 అట్లా చేసిండు. కనీసం మీ మంత్రి అయినా గెలుస్తాడా పొంగులేటి? గెలవడండి, ఇదమ్మ మంత్రి రాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాడు. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఇంద్రమ ఇల్లులు ఇచ్చినా నన్ను ఇంకా ఓడగొడతారా అని చెప్తాను. లేదు, కష్టంగానే ఉంటుందండి ఈసారి. కన్నాలు ఉపేంద్ర గారే వచ్చేటట్టుంది. వస్తుంది.